తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల్లో రచ్చరాజేస్తోంది. ఒకరిపై ఒకరు పైచే సాధించాలని రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. దాంతో ఈ వ్యవహారం ఏ టర్న్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నెల రోజుల్లో ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఓ డెసిషన్ తీసుకోవాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, దానికి బీఆర్ఎస్ ఏం చేయబోతుంది, ఇప్పుడు ఇదే అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ చర్చ నడుస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశం ఇప్పుడు పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇటీవల స్పందించిన హైకోర్టు నెల రోజుల్లో ఈ వ్యవహారంపై ఒక తుది నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్పీకర్ అసలు ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరంగా మారింది. ఒకవైపు హైకోర్టు ఆదేశించిన సమయంలోనే మరోపక్క స్పీకర్ ప్రసాద్ తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయ సంచలనం సృష్టించింది. అసలు స్పీకర్ ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు, దీని వెనుక ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ ఏంటా అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ తీసుకోబోయే నిర్ణయానికి ఏమైనా లింక్ ఉందా అన్న చర్చ సైతం జరుగుతోంది. ఇంతకీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమిస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం మొదలైంది. స్పీకర్ ప్రసాద్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్పీకర్ ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శించింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని మండిపడింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ గా స్పీకర్ ప్రకటించడం ఇంతలా వివాదానికి దారితీసింది. అయితే స్పీకర్ ఈ నిర్ణయం ఆషామాషిగా తీసుకోలేదని, దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనేది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక పీఏసీ అంశంపై మాట్లాడిన సందర్భంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనల ప్రకారమే పీఏసీ చైర్మన్ నియామకం జరిగిందని శ్రీధర్ బాబు ప్రకటించారు. ప్రతిపక్ష నేతలకు పీఏసీ చైర్మన్ ఇవ్వడం మానవాయితీ, అదే సాంప్రదాయాన్ని తమ ప్రభుత్వం పాటించిందని శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా శ్రీధర్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలే రాజకీయ కలకలం సృష్టించాయి. అంటే అరికెపూడి గాంధీ ఏ పార్టీ అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ లో ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అరికెపూడి గాంధీ ప్రకటించారని, అందుకే పీఏసీ చైర్మన్ గా స్పీకర్ ప్రకటించారని శ్రీధర్ బాబు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ ఒకంత షాక్ కు గురైంది. స్పీకర్ నిర్ణయంపై తీవ్రంగా మండిపడింది. అయితే స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చాలా అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. అందులో అరికెపూడి గాంధీ ఒకరు. పీఏసీ చైర్మన్ గా ఎన్నికైన అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మరి మిగతా 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వల్ల లేక కాంగ్రెస్ వల్ల అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారా అనే సందేహం అందరిలో మెదులుతోంది. అయితే సడన్ గా ఎమ్మెల్యేలు ఇలా స్టాండ్ మార్చడానికి ఒక బలమైన కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేల అనర్హత అంశం నెల రోజుల్లో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఈ పరిణామం కాస్త రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. అంటే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హత నుంచి బయట పడేసేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహం అమలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేవలం తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే రేవంత్ రెడ్డి మంత్రుల్ని కలిశారు తప్ప వారు కాంగ్రెస్ లో చేరలేదనే కొత్త వాదన కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధిష్టానం తీరు నచ్చక పార్టీకి దూరంగా ఉంటున్నారనే కొత్త వాదనను మొదలుపెట్టింది. ఈ పరిణామం ఒకంత బీఆర్ఎస్ ను షాక్ గురిచేసిందని చెప్పవచ్చు. అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హత నుంచి బయట పడేసేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తుందని పొలిటికల్ పరిశీలకులు అంటున్నారు. అందులో భాగంగానే అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమించడం, ఆయనతో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పించడం అందులో భాగమేనని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కు ముందు పెద్ద సవాల్ ఎదురయ్యేలా కనిపిస్తుంది. 10 మంది ఎమ్మెల్యేలో దానం నాగేందర్ అంశం ఇప్పుడు చాలా కీలకంగా మారనుంది. దానం నాగేందర్ ఇష్యూలో కాంగ్రెస్ ఏం చేయబోతుందనేది కూడా ఆసక్తిగా మారింది. మిగతా 9 మంది ఎమ్మెల్యేలను పక్కన పెడితే దానం నాగేందర్ అంశంలో ఒక చిక్కుముడి ఏర్పడింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున దానం నాగేందర్ బరిలో నిలిచారు. ఇప్పుడు ఇదే దానం నాగేందర్ కు పెద్ద సమస్యగా వచ్చి పడింది. దీంతో దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దానం నాగేందర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ
పార్టీ ఓ క్లారిటీతోనే ఉందట. ఒకవేళ స్పీకర్ దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటిస్తే ఏం చేయాలో ఇప్పటికే ఒక ప్రణాళికతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే ఖైరతాబాద్ ఉప ఎన్నికకు సిద్ధపడేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలిసింది. ఎలాగో అధికారంలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పై కూడా ప్రజలకు ఒకంత సానుకూల వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక వచ్చినా గెలుపు కాంగ్రెస్ దే అన్న భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారట. దీంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కాంగ్రెస్ ఆలోచనగా ఉందట. ఇప్పటికే కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో ఉన్న కాంగ్రెస్ ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి హైదరాబాద్ లో తన పట్టు నిలుపుకోవాలని చూస్తోందట. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడ కూడా కాంగ్రెస్ కు ఒక నెగిటివ్ అంశం కలవర పెడుతోందట. గతంలో కూడా దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయితే ఏంటన్నది ఆ పార్టీ నేతలను టెన్షన్ పెడుతోందట. మొత్తానికి కాంగ్రెస్ రచిస్తున్న వ్యూహాలతో బీఆర్ఎస్ ఏం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యేల అనర్హత అంశం, వాటిపై బీఆర్ఎస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను ఎలా ఎదుర్కోనుందో అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.